అంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావుకు క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. బట్ అయినా కానీ మళ్ళీ ఒక ఛానల్ సంబంధించినటువంటి ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా రికార్డ్ చేసుకొని హరీష్ రావుకు నోటీసులు ఇచ్చామని చెప్పేసి నిన్న రాత్రి వచ్చినటువంటి నోటీసులు ఏవైతున్నాయో దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి చూస్తున్న మంత్రుల మధ్యలో వస్తున్నటువంటి విభేదాలు కానీ, మంత్రుల మీద వస్తున్నటువంటి ఆరోపణలే కానీ, వార్తాపత్రిక కథనాలే కానీ, నిన్న సిబిఐ ఎంక్వైరీ కోరిన తర్వాత ఈ నోటీసులు రావడం అంటే ఏదో జరగబోతోంది. మరోవైపు ముఖ్యమంత్రి కూడా లేరు ప్రస్తుతానికి, ఆయన దావోస్ పర్యటనలో ఉన్నారు 4 రోజులు. ఈ 4 రోజుల్లో తెలంగాణలో ఏం జరగబోతోంది అన్నటువంటి ప్రశ్న కూడా కనిపిస్తోంది. తలసాని సాయికిరణ్ గారు మనతో పాటున్నారు. సాయికిరణ్ గారు, ఏం జరగబోతుంది? ఏమీ జరగదండి. ఈ సీరియల్ ఎపిసోడ్స్ ఇవి. ఇక్కడ 2 సంవత్సరాల నుండి, గడిచిన 2 సంవత్సరాల నుండి ఎప్పుడు వాళ్ళపైన కరప్షన్ ఛార్జెస్ వచ్చినా కానీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ట్రిక్ కింద మా పైన ఏదో సిట్టు విచారణను, ఫార్ములా ఈ రేస్ విచారణను, కాళేశ్వరం విచారణ అని పబ్లిక్ని డైవర్ట్ చేద్దామని చూస్తారు. కానీ పబ్లిక్ చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళకి పాలేందో నీళ్ళేందో 100% తెలుసు. అందులో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తానే డైరెక్ట్గా మీకు ప్రెస్ మీట్లో చెప్పినారు, మీ పైన ఏసీబీ కేసు ఉంది, నా పైన ఏసీబీ కేసు ఉంది, రండి బయటికి రండి, లై డిటెక్టర్ టెస్ట్కి ఇద్దరం కూర్చుందాము, పాలేందో నీళ్ళేందో తెలిసిపోతే అని చెప్పారు. అంతకన్నా ఏం చెప్పాలండి? సో మీకు ఏమైనా ఆధారాలు ఉంటే యాక్షన్ తీసుకోండి అని సంవత్సరంన్నర అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ భాగోతాలు బయటపడతాయి, ఎప్పుడు వాళ్ళ భాగోతం బయట పెడతాము. నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు, హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఆధారాలతో ఆ బొగ్గులో ఎవరు ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది, ఇన్ని విషయాలు చెప్పినప్పుడు ఆటోమేటికల్గా ప్యానిక్ ఉంది. వాళ్ళ పరిస్థితి ప్యానిక్ అయిపోయి వాళ్ళు మమ్మల్ని ఏదో అణిచివేదామని చూస్తున్నారు. కానీ అణిచివేతకు మీరు గురి చేయలేరు మమ్మల్ని. మీరు ఇట్లాంటి పనులు చేసినప్పుడల్లా మాకు రెట్టింపు ఉత్సాహం వస్తుంది తప్ప మేము అణిచివేయబడము. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజల మన్నెలను మెప్పు గెలవాలంటే మీరు 100% చేయాల్సింది మీ 420 హామీలను నిలబెట్టుకోవడం, 6 గ్యారెంటీలు నిలబెట్టుకోవడం తప్ప మీరు ఏది పడితే చేస్తాము ప్రజలు నమ్ముతారు అంటే ప్రజలు విశ్వసించరు మిమ్మల్ని. బట్ ప్రభుత్వం అంటే వాళ్ళు చట్టపరంగానే పోతున్నాం, ఆల్ ఆఫ్ సడన్గా మేము అరెస్టులు చేసి ప్రజల్లో మేము బ్లేమ్ అవ్వడం మాకు కూడా ఇష్టం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పుడు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు, ఈటెల రాజేందర్ నోటీసులు ఇచ్చారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. మళ్ళీ అట్లాంటి తరహానే ఒకటి జరుగుతుంది. అంటే ఒక పగడ్బందీ వ్యూహంతోనే ప్రభుత్వం పోతుందా? అండ్ ఈ విచారణలు ఎటు దారి తీయబోతున్నాయి? అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అటే దారి తీస్తుందా? ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ప్రస్తుతానికి రాష్ట్రంలో లేరు. ముఖ్యమంత్రి ఉంటే ఏంటండి, లేకపోతే ఏంటండి? చట్టం తన పని తను చేస్తుంది. వాళ్ళకి ఏమైనా ఆధారాలు ఉంటే చేయమనండి. అరెస్ట్ ఎవరొద్దు అంటున్నారు? మేము ఈ 2 సంవత్సరాలు పడుతుందా ఒక గవర్నమెంట్కి? ఇది తప్పు. వాళ్ళు ఏదో చూద్దాము వీళ్ళు ఎక్కడైనా దొరుకుతారేమో అని 2 సంవత్సరాల నుండి కాచి కూర్చొని ఉన్నారు. కానీ ఇక్కడ జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వము. కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాటికి అవకాశమే ఉండదు. అడ్మినిస్ట్రేషన్ వైపు దృష్టి, సంక్షేమం వైపు దృష్టి ఉంటుంది తప్ప దోచుకునే వైపు మీలాగా దృష్టి ఉండదు. మీవి 2 సంవత్సరాలలో, మావి 3 అండి. ఏ ప్రెస్ మిత్రులను అడిగినా, చిన్నపిల్లలను అడిగినా మా పైన 3 ఆరోపణలు పెడుతున్నారు. కాళేశ్వరం అనే ఆరోపణ పెడుతున్నారు, మా పైన ఈ రేస్ అని పెడుతున్నారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని పెడుతున్నారు. మీవేనున్నాయి 2 సంవత్సరాలలో? మేము 20 చెప్పగలుగుతాం మేమే. ప్రతి దాంట్లో మీరే మీ మంత్రిని కలుసుకోవడము, తీసేయడము. 2 సంవత్సరాలలో ఇన్నిసార్లు ఐఏఎస్ ఐపీఎస్లు ఎందుకు మారుస్తున్నారు అనుకుంటున్నారు మీరు? వీళ్ళు చేసే కరప్షన్ని వాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు కాబట్టి మారుస్తున్నారు. తప్పు మీ వైపు ఉంది. మీరు మా వైపు డైవర్ట్ చేద్దామనుకుంటే అది కుదరని పని, ఎన్నటికీ సాగదు. మీ ఆటలన్నీ సాగవు. మేము ఎంబడపడతామండి. 420 హామీలు మీరు ప్రజలకు ఇచ్చినాయి, వాళ్ళకి చేరే వరకు మేము ఎంబడపడతాం. మీరు ఇటువంటి ఎన్ని డైవర్షన్లో ప్లాన్ చేసుకోండి, మేము రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వస్తాం తప్ప మేము అణిచివేయబడం. హరీష్ రావు టార్గెట్ ఎందుకు నడుస్తుంది? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు అవినీతి చేశారని చెప్పేసి ఏకంగా కవిత మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు హరీష్ రావు అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫస్ట్ టైం హరీష్ రావుకు నోటీసులు రావడం. ఇంతవరకు ఎవరికి రాజకీయ నాయకులకు రాలేదు. బాధితులు ఎవరైతున్నారో వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీసులు అందుకున్నారు తప్ప ఫోన్ ట్యాపింగ్ చేశారన్నటువంటి నోటీస్ మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది. ఈ అంశాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇంటి దొంగలు ఏమైనా చేరవేస్తున్నారా, లేదంటే ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యగా చూడాలి? అట్లే ఉండదండి. ఇక్కడ ప్రజానాయకులు ఎవరుంటే వాళ్ళని అణచివేయాలనేది దురుద్దేశం ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి గారు ఆయన కాంగ్రెస్ పార్టీయా టీడీపీ పార్టీ కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణకే దురదృష్టము. 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన కేసీఆర్ గారి పాలన చూసిన తర్వాత హరీష్ రావు గారు ప్రజల నాయకుడు కాబట్టి టార్గెట్ చేస్తారు. హరీష్ రావు గారిని వీక్ చేస్తే కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, మరి కేసీఆర్ గారు వీక్ అవుతారని వాళ్ళు అనుకుంటున్నారు. తప్పు. నేనే చెప్తున్నా కదా, మీరు ఎవరిని టచ్ చేసినా అందరం వాళ్ళతోనే కలిసి ఉంటాము. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల సైన్యం ఉన్న మా పార్టీలో అందరూ పెద్ద నాయకులే, అందరూ మంచి నాయకులే. ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మిగతా వాళ్ళందరం కూడా ఎంబడి ఉంటాము. హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తే హరీష్ రావు గారు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీ పైన విరుచుకుపడతారు తప్ప ఒక్క హరీష్ రావు గారిని అసెంబ్లీలో తట్టుకోలేని పరిస్థితి వాళ్ళది కాబట్టి ఇది వచ్చింది. ఒక కేటీఆర్ గారిని తట్టుకోలేని పరిస్థితి కాబట్టి ఫార్ములా వస్తుంది. కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేద్దాము అని అనుకుంటే మీరు చేయాల్సిన గొప్ప పనులు చేసి ప్రజల మన్ననలు గెలిచిన తర్వాత మీ పేరు వస్తుంది తప్ప మీరు ఎటు పడితే అటు ఇటువంటి సిట్లు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి మళ్ళీ వారం రోజులు టైంపాస్ చేసి మళ్ళీ ఏదో చేసి ఏదో వేడి. ఇప్పుడు గడిచిన వారం నుండి ఏంటంటే చర్చ ప్రెస్సులలో
రెండు మీడియా సంస్థల మధ్యలో గొడవ, దేనికోసము, పంపకాల కోసము. ఇప్పుడు దాన్ని డైవర్ట్ కావాలి కాబట్టి ఇమీడియట్గా ఏం చేయాలి, సిట్ నోటీస్ పంపించాలి. ఆ రాత్రి పంపించాల్సిన పని ఏముంది వాళ్ళకి నోటీసు, అందులో ఎగ్జామినేషన్కి పిలిచింది. ఒక ఛాన్స్ కూడా ఉంది, ఈ సిట్ నోటీసుల విషయంలో ముఖ్యమంత్రికి తెలియకుండానే నోటీసులు వచ్చినాయి అన్నది ఒక వాదన వినిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి లేరు, మళ్ళీ సిట్ నోటీసులు వచ్చినాయి. సో రేపు పొద్దున ముఖ్యమంత్రి మళ్ళీ అనే అవకాశం ఉంటుంది కదా, నాకు తెలియకుండానే వచ్చిందని. అసలు సిట్ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, హోంశాఖ ఏం చేస్తుంది అంటే ఏం చెప్తారు? సో మీకే అర్థమవుతుంది కదండి, ఒక ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా ఒక రాష్ట్రంలో సిట్టుబడుతుందంటే ఆ ముఖ్యమంత్రి పరిస్థితి ఆలోచిస్తారు కదా మీరు. అంటాడు ముఖ్యమంత్రి నోటికి ఏముందండి, ఆయనని ఏ రోజు విశ్వసించారు కాబట్టి 100% ఆయన ఏమన్నా అనుకోనియండి. ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది ఇంపార్టెంట్, ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు అనేది ఇంపార్టెంట్. సో 100% ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారు. మా నాయకత్వం పైన నమ్మకం ఉంది ప్రజలలో, ఎందుకంటే 10 సంవత్సరాలు చూసినారు కాబట్టి. కరప్షన్ చేసే వ్యక్తులు కాదండి వీళ్ళు, డెవలప్మెంట్ చేసే వ్యక్తులు.